స్థానిక గోకవరం రోడ్లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సన్మాన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు, మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ బృందం, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర మోహన్ ను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందించారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ, పివి మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలలతో నివాళులర్పించి ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం భవిత, విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయురాలు చల్లపల్లి పద్మజ ఈ మధ్యనే రిటైర్డ్ అవడంతో ఆమెను మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వమ్మి రఘురాం, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, మండల విద్యాశాఖ అధికారి స్వామి, జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ, సాయిరాం మాస్టర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు తొలేటి సూర్యనారాయణ, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఒక మహాత్ముడు పుట్టినటువంటి రోజు, అది విద్యా వ్యవస్థకే దిక్చూసి అయినటువంటి రోజు. శిరస్థాయిగా యావత్ భారతదేశంలో టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు నిన్నటి రోజును పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రాజేంద్ర మోహన్ మాస్టర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందినటువంటి సందర్భంలో నేనైతే నిన్నే తప్పగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం. కానీ నిన్న అంతకంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఒక 500 మంది విద్యార్థిని పిల్లలు బొప్పుపాలెం స్కూల్లో దాతల సహకారంతో వెలుగునిచ్చే కార్యక్రమం ముఖ్యం అనుకుని మాస్టర్ ఇక్కడికి వస్తారు, ఇక్కడ అభినందిద్దాం, ఇలా సభ పెడతారని నేను అనుకోలే. ఆయన వస్తారు కదా, వచ్చినప్పుడు అభినందిద్దాం అనుకున్నా. ఆ కార్యక్రమం ముఖ్యం అనుకుని అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మాస్టర్ దేనికైతే ప్రాధాన్యత ఇచ్చి ఒక ఉత్తమ ఉపాధ్యాయ అర్హతను సాధించాడో, నిన్న నేను ఆయన కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణం అదే ప్రాధాన్యత నేను ఇచ్చి గోపత్ బాగా వెళ్ళలేదు అని చెప్పేసి మనం చేసుకుంటాం. మరి ఈ సందర్భంలో హాజరైనటువంటి అతిరథ మహారాజులందరికీ, సోదరిమణులకి, సోదరులకి ఉత్తమ ఉపాధ్యాయుడు వచ్చిందండి, అవార్డు వచ్చింది అని చెప్పేసి టీవీ గారు ఫోన్ చేసి చెప్తే, మా మాస్టర్ అంటే సర్వసాధారణంగా ఇరుపాటి గ్రామానికి చెందినడు మా మాస్టర్ అంటారు. అరే మా స్కూల్ ఏంటి, ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండడం ఏంటి, అది స్కూలా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. అటువంటి వాడు ఉత్తమ ఉపాధ్యాయుడు వస్తే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనుకుని ఆశ్చర్యపోయాను. అప్పుడు క్లారిటీగా చెప్పాడు ఆయన, లేదు ఈ మధ్యన మీ గ్రామం వచ్చారు, స్కూల్కి వచ్చారు, మీకు తెలుసు కదా అన్నారు. ఎవరు అంటే రాజేంద్ర మోహన్. సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జిల్లా యంత్రాంగం. అందులోని ఈ అవార్డు అన్న ప్రాధాన్యత ఏంటంటే సర్వేపల్లి రాధా